నా రీల్ చూస్తున్నావంటే నీకేదో తెలియాలి. యాక్చువల్‌గా బుక్స్ మనం కొంటుంటాం. చాలా మంది చాలా బుక్స్ కొంటుంటారు. చదివేవాళ్ళు చాలా మంది సజెస్ట్ చేస్తుంటారు. ఈ బుక్ కొనండి, ఈ బుక్ కొనండి అని చెప్పి. ఇది మంచి బుక్కు. ఇందులో చాలా విషయాలున్నాయని. ఒకటి మీరు బుక్ కొనే ముందు కొన్ని విషయాలను మీరు క్లారిటీగా క్లారిఫై చేసుకున్నాక కొనండి. ఒకటి ఈ పుస్తకం నాకెందుకు ఉపయోగపడుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఆలోచించిన తర్వాతే ఏ బుక్కైనా కొనండి. నేను చెప్పానని, వేరే వాళ్ళు చెప్పారని కొనేయొద్దు. ఇంకో విషయం ఏంటంటే, ఈ బుక్ చదివితే నాకేంటి లాభం? అంటే ఇందులో ఉన్న జ్ఞానం నాకు దేనికి పనికొస్తుంది? ఇప్పుడు ఇదే బుక్కు చిన్న పిల్లలకి ఇచ్చామనుకోండి, వాళ్ళు దేనికి ఉపయోగపడదు. చదివిస్తారు చదవమంటే. కానీ తెలుసుకోవాల్సిన వయసు గాని, తెలుసుకునే అనుభవం గాని ఇంకా రాదు. కాబట్టి వయసుని బట్టి కూడా పుస్తకాలుంటాయనేది నాకిప్పుడు తెలిసిందనమాట. ఆహ్, అలాగే ఈ బుక్‌లో ఉన్న విషయాన్ని మనం ఎంతవరకు ఆచరించగలుగుతున్నాము? మనం ఎంతవరకు ఉపయోగపడుతుందనేది తెలుసుకొని కొనండి. అదే బుక్కు కొనేటప్పుడు ఆ బుక్కు గురించి మన ముందు మాటలు చదివింది దాంట్లో చాలా ఉంటుంది. దాని గురించి కూడా చదివిన తర్వాతే బుక్ మొత్తం చదవండి. ఎందుకంటే అది మన మన ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు కదా! అలా ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్. అది చదివితే ఆ బుక్‌లో దేని గురించి ఉంది, మనకి దేనికి అవసరం పడుతుంది, అది ఎందుకు కొనాలి అనేది మాత్రం తెలుస్తుందనమాట. అలాగే పాటించండి. ప్రతి బుక్కు చాలా మంచి బుక్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి. రామాయణ బుక్స్ ఉన్నాయి. కాబట్టి బుక్స్ కొనే ముందు ఆలోచించి కొనండి. ప్రతి విషయం తెలుసుకోవడానికి ప్రతి మనిషికి బుక్ రీడింగ్ అనేది ఇంపార్టెంటు. ఇప్పుడు ఎందుకంటే ప్రతీదీ మొబైల్‌లో వచ్చేస్తుంది. మొబైల్‌లో చూసుకుంటాం కదా! నాకెందుకు బుక్స్ అనుకుంటున్నారు. కానీ కాదు. బుక్స్ చదవండి. బుక్స్ చదివే ఎక్స్‌పీరియన్స్ వేరు. చూసే ఎక్స్‌పీరియన్స్ వేరే ఉంటుంది. కాబట్టి తప్పకుండా రమణ శాస్త్రంలో బుక్స్ అయితే కొనండి. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ బుక్స్ ఎందుకు కొనాలి అంటే నువ్వక్కడ డొనేట్ చేయడానికి ఏముండదు. ఉంది ఏముండదు. అవేర్‌నెస్ డెవలప్‌మెంట్ చేయడానికి ఏముండదు. నీకు ఇంట్రెస్ట్ ఉందా? బుక్స్ గురించి తెలుసుకోవాలని ఉందా? లేదా ఒక పోస్టర్ గురించి నీకు ఇంట్రెస్ట్ ఉందా? అక్కడేమైనా ఒక పోస్టర్‌ని కొనుక్కొని అతికించుకుంటావా? ఇలా డబ్బులు పెట్టి అక్కడ కొనండి. ఆ బుక్స్ కొనేది గానీ, ఆ పోస్టర్స్ కొనేది గానీ, లేకపోతే అక్కడి నుంచి ఏమన్నా అట్లాంటివి అమ్ముతుంటారు. తీసుకోండి. ఎందుకంటే మనం డొనేట్ చేయలేం. మనం ఇచ్చే బుక్స్ కొనే డబ్బులు వాళ్ళకి డొనేషన్‌గా పోతాయన్నమాట. మరింత డెవలప్‌మెంట్ అవుతది. రమణ శాస్త్రం అలాగే మనం